తెలంగాణ రాజకీయాల్లో భూములు నీటి వాటాల వివాదం మరోసారి హీట్ పెంచుతోంది. ఒకవైపు భూముల కేటాయింపులపైన బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని కౌంటర్ ఇస్తోంది. భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. భూముల వివాదం నుంచి నీటి వాటాల వరకు ప్రతి అంశంలోనూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరి ఈ ఆరోపణలో వాస్తవం ఎంత? ప్రభుత్వం చెబుతున్న నిబంధనలేంటి? తెలంగాణ నీటి వాటాలపైన జీఆర్ఎంబీ వేదికగా ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి? ఇప్పుడు ఇవే కీలక ప్రశ్నలుగా మారాయి. భూముల కేటాయింపుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాకరేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. 100 కోట్ల విలువైన భూమిని కేవలం 7 కోట్లకే కేటాయించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన వారితో సంబంధం ఉన్న కంపెనీలకు భూముల కేటాయింపుల్లో భారీగా లబ్ధి చేకూర్చారంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా కేటీఆర్ ప్రకటించారు. అయితే కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. భూ కేటాయింపులు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమల శాఖకు సంబంధించిన భూములపై, అమ్మకాలపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఒకవైపు ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు సైతం ప్రతి విమర్శలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, భూముల అమ్మకాలు అంతా నిబంధనల ప్రకారం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు కేటాయించామని, ఎకరానికి 1.50 కోట్ల చొప్పున ధర నిర్ణయించామని వివరించారు. కేటీఆర్ చెబుతున్న 200 కోట్ల లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనే చెప్పాలని సవాల్ చేశారు. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటాల అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. జీఆర్ఎంబీ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తున్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు ఒక కీలక పిలుపునిచ్చారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ నెల 18న జలశోధన ముట్టడిస్తామని ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అయితే బీఆర్ఎస్ డిమాండ్కు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ సమావేశానికి తప్పకుండా హాజరవుతామని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. తెలంగాణ నీటి వాటాల కోసం సమావేశంలో బలంగా వాదిస్తామని ఆయన ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు నీటి వాటాల విషయంలో తీవ్ర నష్టం జరిగిందంటూ ఎదురుదాడి చేశారు. దీంతో నీటి వాటాల అంశం కేవలం జల వివాదంగా కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరుగా మారింది. ఒకవైపు కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిస్తుంటే మరోవైపు ప్రభుత్వం తమ తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. మొత్తంగా భూముల కేటాయింపుల నుంచి నీటి వాటాల వరకు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. భూముల కేటాయింపుల నుంచి తెలంగాణ నీటి వాటాల వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది. భూముల విషయంలో 100 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకే కేటాయించారంటూ కేటీఆర్ ఆరోపిస్తే నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరోవైపు జీఆర్ఎంబీ సమావేశం విషయంలోనూ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సమావేశాన్ని బహిష్కరించాలని కేటీఆర్ పిలుపునిస్తుంటే తెలంగాణ ప్రయోజనాల కోసం సమావేశానికి హాజరై బలంగా వాదిస్తామని శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. దీంతో భూముల వివాదం, నీటి వాటాల పంచాయతీ రెండూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మొదలైన ఈ వారు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.